హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. మీ అందరికీ ముందుగా ఈస్టర్ శుభాకాంక్షలు. మీ కుటుంబంలో నిండు నూరేళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా మీరందరూ ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు ఈస్టర్ పండుగ స్పెషల్స్ మా ఇంట్లో చూడండి. 1.5 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఈరోజు ఈ ఈ లెంట్ డేస్లో మొత్తము మేము నాన్ వెజ్ ఇంట్లో వండలేదు. ఈ రోజు నుంచి మా ఇంట్లో నాన్ వెజ్ స్టార్ట్ అండి. ప్రతి ఒక్కరూ ఈ ఈస్టర్ పండగ అంటే శ్రమల కాలం కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఈ లెంట్ డేస్లో ఉపవాసాలు చేస్తారండి. మేము మాత్రం ఫాస్టింగ్ అంటే నేనేమి ఉండలేదు, మా పాప తప్ప. మా పాప ఫాస్టింగ్ ఉంది, నేనైతే ఉండలేదు. నాన్ వెజ్ ఒక్కటి మాత్రం ఇంట్లో తీసుకొని రాలేదు, వంట చేయలేదు. ఇవి ఇట్లా పొడవుగా కట్ చేస్తున్నానండి, ఎందుకంటే చిన్నగా కట్ చేస్తే పచ్చిమిర్చి కూరలో ఉడికి మొత్తం కలిసిపోతుంది. మనకి ఇట్లా కలవకుండా ఉండాలంటే ఇట్లా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం వద్దు అంటే తీసేసుకోవచ్చు, అందుకే ఇలాగ వస్తున్నా. కొద్దిగా సాల్ట్ వేస్తున్నా, ఎందుకంటే తొందరగా మగ్గుతుంది కాబట్టి, అంటే వేగుతుంది కాబట్టి తొందరగా, అందుకని కొద్దిగా సాల్ట్ వేసాండి. నెక్స్ట్ ఆనియన్స్ వేస్తున్నాం అండి. ఇది కూర బగారా కోసం పచ్చిమిర్చి తీసుకుందామండి. ఇలా ఘాటు పెట్టడమేనండి పచ్చిమిర్చికి, మొత్తం పూర్తిగా కట్ చేయొద్దు. ఉల్లిగడ్డ వేగిపోయిందండి, అల్లం పేస్ట్ వేసుకున్నాం. నేను అందాజుగా వేసేస్తా అండి, నాకు ఐడియా ఉంటుంది, నీ కొలతలతో ఏమీ కాదు. కొద్దిగా పసుపు వేస్తున్నా అండి. కొబ్బరి గసాలా ఇలా పొడి చేసుకున్నానండి. గసాలా వేస్తే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. కొబ్బరి అంత మంచిది కాదండి, గసాలా వేసుకోవడం మంచిది. కొంతమందికి కొబ్బరి అరగదు, నేను కొద్దిగా చాలా తక్కువ వేసా టేస్ట్ కోసం. అల్లం పేస్ట్ వేగుతుంది, ఇప్పుడు గసాలా వేయాలండి. చికెన్ ఇస్తున్నానండి. బగారా కోసం కుక్కర్ పొయ్యి మీద పెట్టండి. కొద్దిగా నెయ్యి వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం. ఎక్కాక ఇవి మసాలా
బగారా మసాలా వేసేసుకుందామండి. దీన్ని మేము ఎక్కువ మసాలాలు వాడము, చాలా తక్కువ. నెక్స్ట్ క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి వేసేస్తున్నాము. పుదీనా వేసుకుందామండి. పుదీనా, సాల్ట్ వేస్తున్నా. కొద్దిగా ధనియాల పౌడరు, మసాలా వేస్తున్నా అండి. కొద్దిగా వేస్తున్నా, పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక స్పూన్ వేసుకుందాం. పేస్ట్ వేస్తున్నానండి. ఒక స్పూన్ చాలు. ఒక లోట రైస్ అయితే 2 లోటాలు వాటర్ తీసుకున్నాం. మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకుందాం. రైస్ వేసుకుందామండి. ఒకసారి ఇట్లా కలపాలి. విజిల్ పెట్టొద్దండి, ఇప్పుడే దగ్గరకు అయిన తర్వాత విజిల్ పెట్టాలి. కొత్తదండి కారం, టేస్ట్ ఉంటుంది కూర చాలా. 2 స్పూన్లు చాలు. కొంచెం ఇలా దగ్గరకు అయిన తర్వాత విజిల్ పెట్టుకుందామండి, సిమ్లో పెట్టేసి. చాలా బాగా అవుతుంది. కొద్దిగా వాటర్ వేద్దామండి. కొద్దిగా టమాటా వేద్దామండి. మసాలా వేసేద్దాం. కొత్తిమీర వేసేద్దాం. వేసి ఒకసారి కలిపేద్దాం. కలిపి ఒక 10 నిమిషాల ఉంచితే సరిపోతుందండి, ఇంకా బంద్ చేసుకోవడమే. అన్నం చూద్దాం అయిందో లేదో. విజిల్ తీసేద్దాం.
అన్నం అయిందండి, బంద్ చేసేద్దాం ఇక. అవండి టేస్ట్ కోసం చాలు. చూడండి ఎంత బాగుందో. రెడీ అండి, నేను పెట్టుకుంటున్నా. ఈస్టర్ స్పెషల్ మాది. ఈస్టర్ స్పెషల్ మాది ఈరోజు చికెన్ బగారా రైస్.